పడింది అంటున్నారు. అవును, తను అలా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, తన యొక్క డైలీ రొటీన్ ప్రోగ్రామ్ అనమాట అది. ఓకే, సరే, ఒక్కసారి కంటెంట్లోకి వెళ్దాం. దశరథుడు రాముడిలో కొడుకును చూశాడు, ఎడబాటును భరించలేక మరణించాడు. సీత రాముడిలో భర్తను చూసుకుంది, భార్యగా కష్టాలను పంచుకుంది. హనుమ రాముడిలో దేవుణ్ణి చూశాడు, తాను దైవం అయ్యాడు. చూసారు ఇక్కడ, గమనించారా? తండ్రి కొడుకును చూశాడు, దేవుడిలో కొడుకును చూశాడు, మరణించాడు. ఏ పుత్రవాత్సల్యం కదా, మరణించాడు ఆ బాధ తట్టుకోలేక. భార్య ఏం చేసింది? భర్త యొక్క కష్టాలను పంచుకుంది, తను కష్టాలు పాలయ్యింది. ఇక్కడ హనుమ మాత్రం రాముడిలో దేవుణ్ణే చూశాడు. దేవుణ్ణి చూసి ఎంతలా అంటే తన గుండెలు చీల్చితే నా దేవుడు ఇక్కడున్నాడు అని చెప్పి చూపించగలిగాడు. అందుకే ఆయన కూడా దేవుడయ్యాడు, హనుమ కూడా. సముద్రంలోని ఉప్పు నీరు ఆవిరై స్వచ్ఛమైన వర్షపు నీరుగా భూమి మీద పడుతుంది. మురుగు కాలువలు, దుర్వాసనలు వెదజల్లే చెరువులు ఎక్కడి నుంచైనా, ఏ రూపంలోనైనా, ఏ నీరైనా, ఏ స్థితిలో ఉన్నా ఆవిరై పైకెళ్ళి వర్షమై పవిత్రమైపోతుంది. చూసారా? మనం ఇక్కడ మనకు పక్కనే కాలువ ఉంది, మనకి పక్కన ఏరుంది, మన తల మీద ఏరుంది, మన కాళ్ళ కింద కాలువ వెళ్తుంది. మనం అనేక వ్యర్థాలు, మనం వాడిన వాటర్ అంతా, ఈ వ్యర్థాలన్నీ ఏట్లోకి వెళ్తున్నాయి. విజయవాడ సిటీ మున్సిపాలిటీ డ్రైనేజీ మొత్తం వచ్చి మన ఏట్లో కలుస్తుంది. ఇదంతా ఏ రూపంలో వెళ్ళినా సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో ఉప్పు నీరుని మేఘాలు గ్రహించి వర్షాన్ని తయారు చేసి చివరికి పవిత్రమై మళ్ళీ వర్షధారల రూపంలో మనకి అడవుల్లో అన్ని చోట్ల వర్షం కురిస్తే ఆ వర్షం మన కాలువలు, నదుల ద్వారా ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వ్యర్థమై వెళ్ళింది మళ్ళీ ఉపయోగమై వచ్చి మనకి వర్షంగా కురిసి మళ్ళీ అదే మనం వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. దీనిలో పరమార్థం ఏంటి గమనించండి ఒకసారి. ఎక్కడి నుంచైనా, ఏ రూపంలో అయినా నీరు ఏ స్థితిలో ఉన్నా ఆవిరై పైకెళ్ళి వ్యర్థమై పవిత్రమైపోతుంది. అలాగే మనిషి పైనున్న శక్తితో సంబంధం ఏర్పరచుకుంటే స్వయం శుద్ధి జరుగుతుంది. పైనున్న శక్తితో మన యొక్క సంబంధం ఏర్పరచుకుంటే అంతా శుద్ధి అయి మరలా మనల్ని ఏం చేస్తున్నాయి? ఇక్కడ పరమ పవిత్రం చేస్తున్నాయి. భగవంతుడితో మన సంబంధాలు ఏర్పరచుకుంటే మన యొక్క ఆత్మ జీవాత్మలో కలిసి మరలా పరమ పవిత్రమై మళ్ళీ ఒక జీవిగా రూపాంతరం చెందుతున్నాయి. కాబట్టి స్వయం శుద్ధి జరుగుతుంది. అంటే భగవంతుడిలో మనం భగవంతుడితో మమేకం అవటం ద్వారా మనకి స్వయం శుద్ధి అనేది జరుగుతుంది. అతడి ఆలోచనలు, భావనలు, జీవం అన్నీ దైవ సంబంధం వల్ల పవిత్రమవుతాయి. ప్రార్థనలు పైకెళ్ళినప్పుడు ఆశీస్సులు కింద చేరతాయి. మనం దేవుడికి సమర్పించే ప్రార్థనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ మనకు ఆశీస్సుల రూపంలో తిరిగి వస్తాయి అన్నమాట. ఏది ఊరికే పోదు. నువ్వు చేసిన కష్టము ఊరికే పోదు, నువ్వు పడిన సుఖము ఊరికే పోదు, నువ్వు భగవంతుడికి అర్పించిన ప్రార్థనలు ఊరికే పోవు, అన్నీ తిరిగి వస్తాయి. కాబట్టి ఈ అందమైన బంధం అనేది చివరికి భగవంతుడి దగ్గరికే చేరింది. మురుగు కాలువలన్నీ సముద్రంలో చేరి సముద్రం వర్షపు మేఘాలు వర్షపు నీరు చేసుకుని అక్కడ పవిత్రమై మరలా నీరు రూపంలో, మంచినీరు రూపంలో ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాయో అలాగే మనలో ఉన్న చెడు భావనలు అన్నీ కూడా భగవంతుడికి చేరి పవిత్రమై తిరిగి మళ్ళీ జీవం పోసుకుని మనం చేసే ప్రార్థనలన్నీ కూడా మనకు ఆశీస్సులుగా తిరిగి వస్తున్నాయి అనేది ఇక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనిస్తారని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఓకేనా? అది ఇదే అయింది.